టెక్నాలజీ, ఇంకోటి షెడ్ టెక్నాలజీ చెప్పుకున్నాం కదా. సో ల్యాబ్ టెక్నాలజీ మేము ఏం చేస్తామంటే మేము జస్ట్ స్పాన్ ప్రొడక్షన్ చేస్తాం, అంటే స్పాన్ తయారు చేస్తాం. అయితే మీకు స్పాన్ని ఎలా తయారు చేస్తాం అనేది అవసరం లేదు, ఎందుకంటే మీరు స్పాన్ డైరెక్ట్ కొనేసుకొని దాంతో మీరు బెడ్స్ వేసుకుంటే చాలు అనమాట. స్పాన్ ప్రొడక్షన్ చేయాలంటే మనకి చాలా రకమైన ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. సో అది అవసరం లేదు మనకి జస్ట్ ఒక షెడ్ ఉంటే చాలు. మనకి స్పాన్ డైరెక్ట్ కొనుక్కొని అదే స్పాన్తో మనం బెడ్స్ వేసుకుంటే చాలు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోబోయే దాన్ని షెడ్ టెక్నాలజీ అంటాం అనమాట. సో షెడ్ టెక్నాలజీలో మనం స్టెరిలైజేషన్ ఎలా చేయాలి, బెడ్స్ ఎలా వేసుకోవాలి, షెడ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, హార్వెస్ట్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ల్యాబ్ టెక్నాలజీలో స్పాన్ ప్రొడక్షన్ చెప్పాం కదా, ఆ స్పాన్ ప్రొడక్షన్ మీకు అవసరం లేదనమాట. జస్ట్ అక్కడ తయారు చేసిన స్పాన్ని మీరు తీసుకొచ్చుకొని మీకు షెడ్ టెక్నాలజీలో నేర్చుకున్న దాన్ని ఫాలో అవుతే చాలు, మనం మష్రూమ్ గ్రో చేయడానికి వస్తుంది అనమాట. ఓకేనా. సో మొట్టమొదటిగా మనకి మష్రూమ్ ప్రొడక్షన్ కావాలి, ఏం కావాలి, మనకు షెడ్ కావాలి. ఈ పక్కన చూసాక బ్లూ కలర్ ఉన్నది, అదే మన షెడ్ అనమాట. ఇటు సైడ్ ఇంకో కొత్త షెడ్ కన్స్ట్రక్ట్ అవుతుంది, అది కొత్తది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అలాంటి ఒక షెడ్ కావాలి. షెడ్ లేదు, ఒక రూమ్ ఉంది అంటే, మా ఇంట్లో ఒక రూమ్ ఉందంటే అలా కూడా ఓకే. దాన్ని ఆ రూమ్ని ఫస్ట్ మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత మనం ఇంకేం కావాలి, షెడ్ తర్వాత మనకి వరిగడ్డి కావాలని చెప్పుకున్నాం కదా. సో వరిగడ్డిని మనం బెడ్స్ వేసుకోవడానికి వాడతాం కదా. అలా బెడ్స్ వేయకన్నా ముందు ఆ గడ్డిని మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. ఎందుకు స్టెరిలైజ్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి? అందులో వేరే ఏదైనా మైక్రోఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. సో ఆ వేరే ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే మన మష్రూమ్స్ గ్రో అవ్వవు. సో ఫస్ట్ వాటిని చంపాలి. వాటిని చంపాకనే మనం వాటిని బెడ్స్ వేసుకోవడానికి వాడుకోవాలన్నమాట. సో అలా వరిగడ్డిని స్టెరిలైజ్ చేసుకునే పద్ధతులు రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి కెమికల్ స్టెరిలైజేషన్ ఉంటుంది, ఇంకోటి హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. మేము ఇక్కడ వాడేది కెమికల్ స్టెరిలైజేషన్, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి మేము కెమికల్ స్టెరిలైజేషన్ వాడతాం అనమాట. ఓకేనా. దీనికోసం ఏం చేయాలంటే ఏం లేదు, ఇలా ఇటువంటి పాత్ర మీ దగ్గర ఏదన్నా పర్లేదు, అందులో 100 లీటర్స్ వాటర్ తీసుకుంటే 100 లీటర్స్ వాటర్లో మనం 10 kg ప్యాకెట్ స్టాక్ వేసుకోవాలి. 100 లీటర్ల నీళ్ళల్లో ఉంటే 10 kgలో మనం వరిగడ్డి వాడుకోవాలన్నమాట. ఓకేనా. 100 లీటర్లు అయితే మాత్రం కట్ చేసిన వరిగడ్డి, అక్కడ మెషిన్ ఉంది కదా, దాన్ని మనం గ్రాస్ కట్టర్ అంటాం, దాంతో మనం గడ్డి కట్ చేసుకోవాలి. ఓకేనా. డైరెక్ట్గా పెద్ద పెద్ద ఉన్న వరిగడ్డలు వేసుకోవద్దు, మనం దాన్ని కట్ చేసుకున్న తర్వాత వాడుకోవాలి. సో కట్ చేసుకున్న గడ్డిని మనం నీళ్ళలో వేసుకోవాలి. ఎంత 100 లీటర్స్ తీసుకుంటే అందులో 10 kg వరిగడ్డి వేసుకోవాలి. దాంట్లో మనం ఈ 2 కెమికల్స్ వేసుకోవాలి. ఈ 2 కెమికల్ ఇందా మనం చూసాం కదా ల్యాబ్లో, వీటి పేర్లు ఏంటి? ఫార్మాల్డిహైడ్. దీని పేరు ఫార్మాల్డిహైడ్. ఓకేనా. ఫార్మాల్డిహైడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ల్యాబొరేటరీ రియేజెంట్ షాప్స్ ఉంటాయి కొన్ని, కోటి ఏరియాస్లో ఉంటాయి ల్యాబొరేటరీ రియేజెంట్ షాప్స్. అందులో మనకి ఫార్మాల్డిహైడ్ దొరుకుతుంది. ఫార్మాల్డిహైడ్ ఎంత తీసుకోవాలంటే 250 ml, అంటే పావు లీటర్. ఓకేనా. అంటే 100 లీటర్ నీళ్ళలో పావు లీటర్ మనం ఫార్మాల్డిహైడ్ వేసుకోవాలి. దాని తర్వాత ఇదేంటి, ఇది ఒక ఫంగిసైడ్, దీని పేరు బావిస్టిన్. ఓకేనా. మార్కెట్లో బావిస్టిన్ అని పిలుస్తారు. దీని కెమికల్ పేరు వచ్చేసి కార్బండిజిమ్. ఓకే. మీకు ఏ ఫర్టిలైజర్ షాప్లో అయినా పెస్టిసైడ్ షాప్లో అయినా వెళ్ళేసి బావిస్టిన్ అంటే వీళ్ళు ఇస్తారనమాట. ఓకే. ఇది ఎంత తీసుకోవాలంటే 7.5 grams వేసుకోవాలి. ఓకే. సో ఫార్మాల్డిహైడ్ 250 ml అయిపోయింది. 7.5 grams ఏమొచ్చింది, బావిస్టిన్ వచ్చేసింది. ఇందులో 100 లీటర్స్ ఆఫ్ వాటర్లో 100 లీటర్స్ వాటర్లో ఏముంది, 10 kg ప్యాకెట్ స్టాక్ ఉంది. దాన్ని మనం 12 to 16 hours వరకు అలాగే నానబెట్టుకోవాలి. ఓకే. అంటే ఈ రోజు మధ్యాహ్నం ఇప్పుడు నానబెట్టాం అనుకోండి, రేపు మార్నింగ్ 9-10 గంటలకల్లా దాన్ని తీసేసి అయిపోతుంది. అలా నానబెట్టుకున్న దానిలోంచి మనం వాటర్ తీసేయాలి. వాటర్ తీసేసుకున్న తర్వాత ఆ వరిగడ్డిని మనం బయట ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టినా పర్లేదు, నీళ్ళు ఆరబెట్టినా పర్లేదు. అయితే ఎంతసేపు ఆరబెట్టుకోవాలి అంటే, మీరు ఒకవేళ ఆ గడ్డిని చేతితో పట్టుకుంటే మీకు చేతికి తేమ అంటాలి, కానీ దాన్ని ఒకవేళ గట్టిగా పట్టుకొని పిసికితే కింద నీళ్ళు రావద్దు అనమాట. అర్థమైందా? అట్లా ఉంది అంటే అది పర్ఫెక్ట్ అనమాట, అది పర్ఫెక్ట్ స్టేజ్. ఒకవేళ అది పిసికితే ఇంకా నీళ్ళు కారుతున్నాయి అంటే అది ఇంకా తడిగా ఉంది అంటే ఇంకొంచెంసేపు ఆరనివ్వాలి. ఒకవేళ దాన్ని పట్టుకున్నప్పుడు మీకు చేతికి తడి అంటట్లేదు, పిసికినా కూడా తడి అంటలేదు, ఇంకా డ్రై ఉంది అంటే అది ఎక్కువ ఎండిపోయింది అనమాట. అంత ఎక్కువ ఎండిపోద్దు, అంత ఎక్కువ నీళ్ళు కూడా ఉండొద్దు. సో ఎలా ఉండాలి అంటే, మనం దాన్ని చేతితో పట్టుకున్నప్పుడు మన చేతికి తడి అంటాలి, కానీ దాన్ని పిసికినప్పుడు మాత్రం నీళ్ళు కారద్దు. అట్లా ఉన్నది పర్ఫెక్ట్ స్టేజ్ అని అర్థమైందా? సో ఆ వరిగడ్డి ఇప్పుడు మనం బెడ్స్ వేసుకోవడానికి రెడీ అని అర్థం. ఓకే. నెక్స్ట్ దాన్ని తీసుకొని మనం పాలిథిన్ బ్యాగ్స్ ఇంతకుముందు చూపించాం కదా, ఆ బ్యాగ్స్లో మనము వేసుకొని ఒక లేయర్ వరిగడ్డి తర్వాత ఒక లేయర్ స్పాన్, దాని మీద ఇంకో లేయర్ వరిగడ్డి, దాని మీద ఇంకో లేయర్ స్పాన్, అలా వేసుకొని దాన్ని టైట్ చేసుకొని మనకి హోల్స్ పెట్టుకొని షెడ్లో పెడతాం. షెడ్లో పెట్టిన తర్వాత షెడ్లో మనం టెంపరేచర్, తేమ శాతం అంటే రిలేటివ్ హ్యూమిడిటీ రెండు మనం మెయింటైన్ చేయాలి. తేమ శాతం ఎంత అంటే 80 to 90% మనం మెయింటైన్ చేసుకోవాలి. టెంపరేచర్ వచ్చేసి మన ఆయిస్టర్ మష్రూమ్కి 25 degrees, 25-26 ఈ రేంజ్లో మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇలా మెయింటైన్ చేయగలిగితే 25 నుంచి 30 days లోపల, 25 నుంచి 30 రోజుల లోపల మనకి మష్రూమ్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట.
సో ఇది స్టెరిలైజేషన్ పద్ధతి అనమాట. మేము వాడేది కెమికల్ స్టెరిలైజేషన్. ఒకవేళ మీకు కెమికల్ స్టెరిలైజేషన్ వద్దు, మేము ఆర్గానిక్గా స్టెరిలైజేషన్ చేసుకుంటామంటే మనం వేడి నీళ్ళు ఉడకబెట్టుకోవాలన్నమాట. అవసరం లేదు, చెప్తా అది షెడ్లో చెప్తా. ఓకే ఓకేనా? సో మేము చేసేది కెమికల్ స్టెరిలైజేషన్. మీరు కెమికల్ పద్ధతులు వాడకుండా ఆర్గానిక్గా స్టెరిలైజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి మనం ఏం చేయాలంటే హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేసుకోవాలి. సేమ్ అంతే, 100 లీటర్ నీళ్ళు, అందులో 10 కేజీల వరిగడ్డిని తీసుకొని దాంట్లో మనం ఏం చేసుకోవాలి, స్టవ్ మీద పెట్టుకోవాలి. ఓకేనా? స్టవ్ మీద ఎంతవరకు అది ఉడికేంత వరకు, అంటే బాయిల్స్ వస్తాయి కదా, బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. సేమ్ తర్వాత ఏం చేయాలి, ఆ నీళ్ళని తీసేసుకొని ఆ వరిగడ్డిని మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఓకేనా? ఎండబెట్టుకొని సేమ్ మళ్ళీ తేమ శాతం చెక్ చేసుకొని దాంట్లో మనం బెడ్స్ వేసుకుంటే అయిపోతుంది. సో ఇది స్టెరిలైజేషన్ అనమాట. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో అలా స్టెరిలైజ్ అయిన గడ్డిని మనం తర్వాత ఏం చేస్తామంటే బెడ్స్ ప్రిపేర్ చేస్తాం. ఆ బెడ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు బయట వెళ్తాం.